హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ స్పెషల్ మా ఆయన చికెన్ గ్రేవీ చేశారండి. అది ఫామ్ కోడి, అది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు ఆయన. ఇంకా ఇది కుక్కర్లో చేయాలండి, ఎందుకంటే అది ఉడకబెట్టాలన్నమాట. ఇది నార్మల్ చికెన్ నేను చేస్తున్నాను అండ్ మెంతికూర కాంబినేషన్ అనమాట. ఆల్రెడీ పప్పు అయిపోయింది, ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా కుక్కర్ ఇచ్చాను. ఒక గరిటెన్నర ఆయిల్ వేశారండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటారు ఆయన ఎప్పుడు ఫస్ట్, ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అంటారు. ఇంకా ఆనియన్ అది కట్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఫస్ట్ సారికి ఈయన ఆఫీస్ ఉందనుకున్నారు, తీరా అయితే ఆఫ్ అయిన తర్వాత తెలిసిందనమాట. ఇంకా సర్లే అని చెప్పి ల్యాప్టాప్ జస్ట్ క్యాజువల్గా ఓపెన్ చేసి ఇంకా అలాగా ఉంచారనమాట. ఇంకా ఆఫ్ అని తెలిసిన తర్వాత కుకింగ్ అది స్టార్ట్ చేశారు. ఇంకా ఆనియన్స్ అయితే నేను కట్ చేసి ఇచ్చానండి. ఆయన కట్ చేస్తుంటే కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా నేను ఇస్తే ఇంకా ఆయన వేస్తున్నారనమాట. ఆయన చూడండి చాకుతో ఒక్కొక్కటి వేస్తున్నారనమాట. ఇంకా అలాగది ఇలా వెయ్యి అని చెప్పి నేను వేశాను. ఇది కూడా మెంతికూర పప్పు పక్కన పెట్టాను అనమాట. ఇంకా ఈ చక్కగా ఆనియన్ను అది వేగిన తర్వాత చిన్న అల్లం అండి, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు అవి విడిగా వేసుకున్నారు ఆయన. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకున్నారండి, అది కూడా చూపిస్తాను. ముందుగా మాత్రం ఈ మధ్య మధ్యలో తగిలితే చాలా బాగుంటుందని చెప్పి అన్నారనమాట. అల్లం వెల్లుల్లిపాయలు అలాగా ఇగోండి ఇలా పీల్ చేసి ఇష్టం అనమాట. కానీ ఇది ఫారం కోడి అనమాట, తింటుంటే మటన్ తిన్నట్టు ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది అల్లం చిన్నది అని చెప్పి చూపించాను అనమాట. తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా ఉడికిన తర్వాత ఇంకా చికెన్ ముక్కలు వేసేసానండి. అంటే ఆయన వేశారు, మీకు హ్యాండ్ సైజ్ చూస్తుంటే తెలిసిపోతూ ఉంటుంది ఇదండి. కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి, ఎల్లో కలర్లో చూసారా, మీకు తెలిసిపోతుంటుంది. అది కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. మా ఆయన చూసారు ఆ చాకుతో చేతితో అసలు వేయట్లేదనమాట. ఏంటంటే ఇలాగే చేస్తామంట, చేతికి అంటకూడదంట. ఇంకా దానిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశారు. ఇవన్నీ కొంచెం మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నారండి. చూడండి చక్కగా భలే ఉడికిపోతుంది. ఒక 3-4 విజిల్స్ కొలితే చాలండి, మరి మటన్ లాగా 7-8 విజిల్స్ వదలక్కర్లేదు. ఇదిగోండి కరివేపాకు ఇంకొంచెం యాడ్ చేసుకున్నారు. ఇంకా కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్, స్పూన్ కన్నా ఎక్కువే పడుతుందండి సాల్ట్ మాత్రం. ఇదిగోండి అసలు మంచిగా అసలు ఈజీ అండి. ఒక 25 మినిట్స్లో ఈయన మొత్తం ఫినిష్ చేస్తారనమాట కర్రీ, ఎక్కువసేపు కూడా పట్టలేదు. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఒక స్పూన్నర వేయమని చెప్పానండి, ఎందుకంటే కుక్కర్లో మనకి ఎంత సాల్ట్ వేసినా టేస్ట్ రాదనమాట, మళ్ళీ సరిపోలేదని అనిపిస్తుంది. కొంచెం చూసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట, ఒకేసారి వేసేస్తే కూడా ఇబ్బంది. ఇంకా అది కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు కారం పైన వేయించాలండి. ఈయన స్పైస్ చాలా ఇష్టపడతారనమాట. ఇంకా అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం గరం మసాలా కుక్కర్లో ఉన్నప్పుడే యాడ్ చేయించేసానండి. ఇంకొక గ్లాసున్నర వాటర్ వేయించాను. ఇంకా ఇదిగోండి గరం మసాలా. ఇంకా అంతే, ఒక 3 విజిల్స్ కుక్కర్ వదిలేస్తే ఇదిగోండి చక్కగా ఇలా కుక్ అయిపోద్ది మనకి గ్రేవీ లాగా. ఇంకా అంతేనండి, విడిగా తీసుకున్నప్పుడు ఒక 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టుకోవాలండి, కుక్కర్ మూత తీసేసి. ఇంకా అంతేనండి, అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఫారం కూడా ఆ టేస్టే వేరు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.